హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఫైవర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని అయితే చూపిస్తాను. ఎందుకంటే రీసెంట్ గా నేను ఫ్రీలాన్సింగ్ వీడియోస్ పెడుతున్నాను కదా, PDF టు ఎక్సెల్ చేసి తర్వాత డేటా ఎంట్రీ జాబ్స్ ఇట్లాంటివి అనమాట. ఇట్లా వీడియోస్ చేసేటప్పుడు జస్ట్ నేను ఏం చేస్తానంటే ఫైవర్లో వెళ్ళేసి ఇట్లాంటి వర్క్ చేస్తే ఎంత ఇస్తారా అని మాత్రమే చూపించి ఇట్లా మీకు స్కిల్ నేర్పిస్తాను. నేను ఫైవర్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని అయితే ఎప్పుడు చెప్పలేదు, అండ్ గిగ్ క్రియేట్ ఎలా చేసుకోవాలని కూడా చెప్పలేదు. ఈ రోజు వీడియోలో వచ్చేసి ఫైవర్లో ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. మన ఛానల్ వచ్చేసి 3K చాలా దగ్గరగా ఉంది. ఎవరైనా కొత్త వస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని అయితే చూపిస్తాను. మీరు ఫైవర్ అని సెర్చ్ చేయగానే మీకు ఇలా ఫైవర్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ జాయిన్ అని కదా, సో జాయిన్ మీద అయితే కొట్టండి. అని కొట్టిన తర్వాత మనం గూగుల్ అకౌంట్తో సైన్ అప్ అయ్యాం, సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఏదో ఒకటి మెయిల్ అయితే ర్యాండమ్గా చూపిస్తాను. నాకు ఆల్రెడీ అకౌంట్ అయితే ఉంది, బట్ మీకోసం అయితే అకౌంట్ క్రియేషన్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ కంటిన్యూ కొట్టండి. ఇది వచ్చేసి మీ నేమ్ అయితే సెట్ చేసుకోవాలి. లేవంట అంటే నార్మల్ యూజర్ నేమ్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఏదో ఒకటి మీరు సెర్చ్ చేస్తుంటే వస్తుంటుంది అన్నమాట. నాకు పవన్ కుమార్జీ 11 అయితే సెట్ అయింది. అండ్ ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఐఎమ్ ఏ క్లయింట్ లేకపోతే ఐఎమ్ ఏ ఫ్రీలాన్సర్. ఇక్కడ క్లయింట్ అంటే ఏమి, నువ్వు ఎవరికన్నా నీ వర్క్ చేయించుకుంటున్నావా అనేది క్లయింట్ అంటే. లేదు ఐఎమ్ ఏ ఫ్రీలాన్సింగ్ అంటే నువ్వు ఎవరికైనా వర్క్ చేస్తావా, నీ స్కిల్ నేర్చుకొని ఎవరికన్నా పని చెప్తారా, లేకపోతే వాళ్ళ దగ్గర పని ఇప్పించుకొని మీరు పని చేస్తారా. సో అందుకోసం ఇక్కడ ఐఎమ్ ఏ ఫ్రీలాన్సర్ అనేది క్లిక్ చేసుకొని నెక్స్ట్ పెట్టండి. 8 minutesలో అంటే లింక్డ్ఇన్లో గిన మనం మీకు వచ్చిన స్కిల్ పెట్టినారంటే డైరెక్ట్ మాన్యువల్గా 15 minutes వరకు అయితే పెట్టచ్చు అనమాట. డిస్ప్లేలో నేమ్ ఎలా కనిపించాలి, టైటిల్స్, తర్వాత ఇవంతా. అండ్ ఇక్కడ మీకు ఏమి ఇవ్వాలో తెలియనప్పుడు మనము ర్యాండమ్గా ఇచ్చేది కాదనమాట, కొంచెం అట్రాక్టివ్గా ఇస్తే ఎవరన్నా క్లయింట్స్ అనేవాళ్ళు మన దగ్గరికి వస్తారు, మనతో పని చేయించుకుంటారు. అందుకోసం మీరు ఏం చేస్తారు, సింపుల్గా చాట్ జీపీటీని అడగండి అనమాట. ప్రొఫైల్ టైటిల్ ఏముండాలి అని అయితే ఇస్తాను. సో నాకు ఇవైతే ఇచ్చింది కొన్ని టైటిల్స్. సో నేను ఇక్కడ యాడ్ టైటిల్లో అయితే ప్లేస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ జస్ట్ ఉన్న లెటర్స్ ఉండాలంట. ఇది ఎట్లా ఇచ్చింది అంటే నేను చాట్ జీపీటీతో నార్మల్గా ఇట్లాంటివన్నీ చూసినాను అనమాట. కంటెంట్ క్రియేషన్, యూట్యూబ్ SEO అండ్ థంబ్నెయిల్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్ ఇట్లాంటివంతా నాకు ఐడియా ఉంది కాబట్టి నేను ఆల్రెడీ నాకు ఈ చాట్ జీపీటీ అకౌంట్ నాది కాబట్టి దీనికి మొత్తం నా గురించి తెలుసు అనమాట. సో అందుకోసం ఇది అంత ఈజీగా ఇచ్చింది. అండ్ ఇక్కడ యాడ్ లాంగ్వేజెస్లో వచ్చేసి మీరు ఇక్కడ ఫస్ట్ ఇంగ్లీష్, తర్వాత ఇంగ్లీష్ ఎంత కాన్వర్జేషన్ లాగొచ్చు, తర్వాత ఇక్కడ తెలుగు ఉందా, తెలుగు ఉంది అంటే ఫ్లూయెంట్. ఎందుకంటే ఇప్పుడు తెలుగు క్లయింట్స్ కూడా రావచ్చు దీంట్లోకి, సో అందుకోసమే తెలుగు ఇవ్వాలి. ఇక్కడ అబౌట్ నా గురించి. సో ఇక్కడ చూస్తే ఇదంతా నా గురించి దీనికి తెలుసు కాబట్టి సో నాకు అబౌట్ ఇచ్చింది అనమాట. జస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ వచ్చేసి అబౌట్లో వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. నాకు ఈ స్కిల్స్ అన్నీ వచ్చాయి. ఇక్కడ దాని కొన్ని ఇద్దాం. యూట్యూబ్ SEO నాకు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు వచ్చే యాడ్ స్కిల్లో. అండ్ ఇక్కడ చూసినామనుకో క్యాన్వా వచ్చేసి అడ్వాన్స్ వచ్చు. క్యాన్వా డిజైన్ స్కిల్స్ అయితే పెడదాము. వర్క్ ఎక్స్పీరియన్స్ ఆప్షనలే, బట్ కానీ ఇస్తే బెటర్. వర్క్ ఎక్స్పీరియన్స్ ఏం తెలియదు. వర్క్ ఎక్స్పీరియన్స్ అనేవి ప్రెసెంట్ మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. సో ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇదంతా టైం వేస్ట్ వ్యాపారం కాబట్టి నేను ఇంతగా చెప్పదలుచుకోలేదు. ఇక్కడ కంట్రీస్ డిగ్రీ, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఆప్షనల్ ఉంది, కానీ ఇస్తే బెటర్. మీకు ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ కంటిన్యూ కొట్టండి. సో ఇక్కడ ప్రొఫైల్, సో మీరు ఏదో ఒక ప్రొఫైల్ అయితే ఇక్కడ ఇవ్వండి. నేను ఆర్ఏ పార్ట్ ఆఫ్ ఇట్, మీరు ఎవరితో కలిసి వర్క్ చేస్తున్నారా అని నో కొట్టి కంటిన్యూ కొట్టండి. ఇక్కడ యాడ్ లింక్, ఇక్కడ ఏమన్నా మీ వెబ్సైట్, పోర్ట్ఫోలియో ఉంటే ఇవన్నీ, లేకపోతే లేదనమాట కంటిన్యూ కొట్టండి. అండ్
ఇట్స్ అఫీషియల్లీ యూ ఇన్వెస్ట్ ఫ్రీలాన్సర్. ఓకేనా, మనకి ఇక్కడ అయితే సబ్స్క్రిప్షన్ అడిపారు, ఇది నాట్ యూజ్ అంతా ఇదేం అవసరం లేదు. ఇక్కడ ఏం చేస్తారంటే క్రియేట్ ఏ గిగ్ అని ఉండగా, సో ఆ క్రియేట్ ఏ గిగ్ మీద క్లిక్ చేసుకోండి.